Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ఫెయిత్ కనెక్షన్ టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం తరపున క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు పంపుతున్న ఈమెయిల్స్, మీరు ఫోన్ చేస్తున్న కార్యాన్ని బట్టి మేము దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యమును చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు కూడా మీ పనిని, మీ కార్యాలని సర్దుకొని తొందరగా పర్మిషన్ తీసుకొని దేవుని వాక్యం వినేదానికి వచ్చిన మీ అందరినీ కూడా కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా సంఘం అంతా మీ గురించి ప్రార్థన చేస్తున్నారు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు దేవుని వాక్యము మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మనకు అందరికీ తెలిసిన వాక్య భాగం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. అక్కడ 10వ వచనం గురించి ఈరోజు ధ్యానించిపోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వాళ్ళ మనస్సులో మీరు కార్యాలు చేయండి. వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యం దయచేయండి ప్రభువా. వాక్యమును చెప్పుచున్న నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు, నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా, నీ వాక్యమును ప్రకటించుటకు ప్రభువా, నీ వాక్యమును బోధించుటకు జ్ఞానమును, బలమును, శక్తిని దయచేసి నీ వాక్యం వాళ్ళ హృదయములో ప్రేరేపణ కలుగు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం నుంచి పరలోకములో ఏం జరుగుతుంది అనేసి కార్యాలను, అదేది భూమిలో కూడా జరగాలని, పరలోకపు ప్రార్థన ప్రభు నేర్పించిన ప్రభువా మేము ఏం ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి అనే శిష్యులు ప్రభు దగ్గర అడిగినప్పుడు ఆ ప్రభు చెప్పాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే పరలోకమందు మా తండ్రి అని ప్రార్థన చేయాలి. అంటే పరలోకమందు మా తండ్రి అని ఎందుకు ప్రార్థన చేయాలంటే పరలోకములో తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. పరలోకములో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దగ్గర నువ్వు చెప్పుకోవాలి అని దేవుడు నేర్పిస్తూ చివరిగా ఆ ప్రార్థనలో మనం చూస్తుంటే పరలోకములో జరిగినట్టుగా ఈ భూలోకములో జరుగునుగాక, పరలోకములో నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక అనేసి మనం ప్రార్థన చేస్తాం. కనుక పరలోకంలో ఏమి జరుగుద్ది, పరలోకములో ఏమేమి కార్యాలు ఇన్ హెవెన్, వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్, ఏమేమి జరుగుతుంది అది భూలోకంలో కూడా జరగాలి అని ఆ ప్రార్థనలో దేవుడు యేసు ప్రభు నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. మీ శత్రువులను క్షమించండి, మా అనుదిన ఆహారమును ఆశీర్వదించండి అనేసి మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఈ పరలోక ప్రార్థనలో మనం చూస్తుంటే పరలోకంలో ఏం జరుగుతుందని దేవుని దూతలు పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని ఎప్పుడు చెప్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రాలయ. ఆ మాటలు యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూస్తుంటే పరలోకములో దేవదూతలు పరిశుద్ధుడు 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 అని దేవుని దూతలు చెప్తూ ఉంటారంట. కనుక వాళ్ళ పని అంది పరిశుద్ధుడు అని ఆరాధించాలి. భూలోకములో సంఘములో మనము కూడా దేవుని ఆరాధిస్తున్న మనం పరిశుద్ధుడు అని ఆరాధించాలి. మనము ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనకు పూజార్హుడనే దేవుడు, మనము నమ్ముకున్న యేసు ప్రభు పరిశుద్ధుడు అని ఏనాడు నువ్వు మర్చిపోకూడదు. అది పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. 6 రెక్కలు ఉంటాయి దూతలకు. 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, ఈ 2 రెక్కలతో పరిశుద్ధుడు 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 అని కొట్టుకుంటాయట. కనుక
ఆ దేవదూతలు పరలోకంలో పరిశుద్ధుడని మనకి పాడుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. భూమిలో ఉన్న నీవు, భూలోకములో ఉన్న నీవు, రక్షింపబడిన నీవు ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధించాలి. ఆ పరిశుద్ధిని ఆరాధించాలి, పూజించాలి, కీర్తించాలి. అదే నీ పని. పరలోకంలో ప్రభు ముందు, సింహాసనం ముందు, ఆ పరిశుద్ధుని ముందు పరిశుద్ధుడిని కీర్తన పాడాలి, పరిశుద్ధిని ఆరాధించాలి. అది ఇక్కడ సంఘంలో నీ అలవాటు లేకపోతే, సంఘంలో అలాంటి అలవాటు చేసుకోకపోతే నువ్వు పరలోకంలో ఎలా చేయగలవు? ఈ సంఘంలో అదే నీ అలవాట. సంఘంలో పరిశుద్ధిని గురించి ఆరాధించక ఎందుకు సర్వీస్ ప్రతి ఆదివారం, ఎందుకు ఉపవాస ప్రార్థన, ఎందుకు శుక్రవారం శీలకోవడం, ఎందుకు బైబిల్ స్టడీ బుధవారం అంటే ఆ పరిశుద్ధుని గురించి ఆరాధించాలి, ఆ పరిశుద్ధిని గురించి పూజించాలి, పరిశుద్ధిని నమ్ముకోవాలి. అది దేవుని వాక్యం మనకు చెప్తుంది. పరలోకంలో పరిశుద్ధిని గురించి దేవదూతలు మనకి సెలవిస్తుంది. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుగాక, నీ చిత్తము భూమి యందు నెరవేరినట్లు, నీ చిత్తము భూమి యందు నెరవేరినట్లు. ఆయన చిత్తమేంది? ఆయన రాజ్యమును స్థాపించాలి. ఆయన రాజ్యమేంది? నీతి రాజ్యము, ప్రేమ రాజ్యము. చాలామంది ఫలానా రాజ్యం ఆ రాజ్యం స్థాపిస్తానంటారు. ఏం రాజ్యం స్థాపిస్తారో నాకు తెలియడం లేదు. కానీ యేసు ప్రభు గురి, యేసు ప్రభు ఉద్దేశము ఆయన రాజ్యమును స్థాపించేదానికి, ప్రేమ మార్గమును స్థాపించేదానికి, ఆయన శాంతి మార్గమును స్థాపించేదానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. అది దేవుని వాక్యం చెప్తుంది. పరలోకంలో దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. పరిశుద్ధుని నీవు నేను ఆరాధించి ఎలాగ ఆరాధిస్తున్నారు? పరలోకంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చెప్తుంది, వాళ్ళు ఆయన ముందు, పరిశుద్ధుడు అయిన గొర్రెపిల్ల ముందు సాగలపడి నమస్కరించి పరలోకములో ఆరాధిస్తున్నారు. సాగలపడడం అంటే సబ్మిషన్. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు దగ్గర తగ్గించుకొని, నిన్ను నువ్వు తగ్గించుకో. గర్వపడేవారు తగ్గించబడాలి. గర్వపడేవాళ్ళు ఏనాడు ఆశీర్వాదాన్ని పొందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అదే మనకి. గనుక నువ్వు గర్వంతో ఉన్నావా? పాట వచ్చిందని గర్వం, అందంగా ఉన్నావని గర్వం, ఏదో 4 మాటలు వచ్చిందని గర్వం, 4 రూపాయలు సంపాదిస్తుందని గర్వం, బైక్ ఉందని అర్థం, బైక్ ఉందని గర్వం, లేకపోతే ఏదో గర్వం ఉందా? గర్వపడవలసిన అవసరం ఎవరికి లేదు. గర్వపడేదానివల్ల ఒక స్త్రీ గర్వపడిందంటే ఆమె అన్నీ కోల్పోద్ది. ఏ స్త్రీ అయితే తగ్గించుకుంటుందో, అందుకే దేవుని వాక్యం చెప్పేది మనకేందంటే స్త్రీలు తన భర్తకు లోబడాలి. తగ్గించుకోవడము. దేవుడు ఆదామును తన పోలిక చెప్పున, తన స్వరూపం చెప్పున సృష్టించెను. గాడ్ క్రియేటెడ్ హ్యూమన్, ఫస్ట్ మ్యాన్ ఆడమ్ లైక్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయనలాగా సృష్టించాడు. అవ్వను ఎలా సృష్టించాడు? దేవుడిలాగా సృష్టించలేదు, ఆదాములాగా సృష్టించాడు. ఆయన ఆదాములో నుంచి సృష్టించాడు. అంటే ఆదాము దేవుడికి లోబడుతున్నాడు, అవ్వ ఆదాముకు లోబడాలి. కాబట్టి దేవుడిలో నుంచి మనిషి వచ్చాడు, మనుషులో నుంచి మనిషి అయిన అవ్వ వచ్చింది. కాబట్టి అవ్వ ఆదాముకు లోబడాలి. నా మాంసములో మాంసం, నా ఎముకలో ఎముక, నాలో నుంచి తీయబడిన నీవు నారి అనబడతావని ఆదాము చెప్పినట్టుగా, ఆదాము పాట పాడినట్టుగా ఆమెను చూసి నాలాగానే ఉన్నావు, నాలోనే తీయబడతావు. ఈనాడు సంబంధం చూసేటప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, రౌండ్ ఫేస్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, మంచిగా చదువుకొని ఉండాలి, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచిగా డబ్బులు ఇవ్వాలి, వివాహం ఖర్చు కొరకు, ఇన్ని రకరకాలు చూస్తాం. అన్నిగా చూసి కూడా దెర్ ఆర్ మెనీ మ్యారేజెస్ బ్రోకెన్. చాలా కుటుంబాలు దాంపత్యాలన్నీ
సరిగా కట్టబడడం లేదు, దేవుని వాక్యంలో కట్టబడడం. ఎన్నో ప్రయత్నాలు చేసి పెద్దలు పెళ్లి చేసినా కూడా సరిగా ఉండడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఆశ్చర్యకరాలు చేసే దేవుడు, ఆలోచన చేసే దేవుడు. ఆయన ముందు సాగిలపడాలి, పరలోకంలో సాగిలపడాలి. చాలామంది దేవాలయంలో సాగిలపడి ఆరాధిస్తారు. దేవుని మందిరంలో సాగిలపడి మొక్కేదన్, సాగిలపడి నేను మొక్కేదను, సాగిలపడి మొక్కేదను. ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు అని సాగిలపడడం. రాజస్థాన్ నుంచి అప్పుడప్పుడు పెద్దోళ్ళు ఆ తల్లిదండ్రులు చెన్నైకి వస్తారు. మా ఇంటి పక్కనే ఒక బంగారు కొట్టు ఉంది, ప్రౌన్ బ్రోకర్స్, బంగారం అమ్మడం బంగారం తీసుకోవడం అంగడి. ఆ అంగడికి వస్తే అప్పుడు ఆ వీధిలో నుంచి వస్తారు, రోడ్డు నుంచి వస్తుంటే వీడు కొట్టు నుంచి షాప్ నుంచి బయటికి వెళ్ళి తొందరగా కాళ్ళలో పడి దండం పెట్టుకొని కాళ్ళు రోడ్లోనే మనం కింద పడిపోతాడు. నేనంటే నా అంగటికి వచ్చి నాకు పడవచ్చు కదా, అంగట్లో చేయవచ్చానంటే వాళ్ళ పెద్దలంటే గౌరవం, పెద్దలంటే అంతే. అందుకే వాళ్ళు చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు చెప్పింది చిన్నప్పుడే వాళ్ళ ఇష్టానుసారం చేసుకుంటారు. గౌరవం, పెద్దల మాట గౌరవించడం. ఈనాడు చాలామంది యవనస్తులు తల్లిదండ్రుల మాట గౌరవించడం లేదు, టీచర్స్ మాట గౌరవించడం లేదు, పాస్టర్స్ మాట గౌరవించడం లేదు, పెద్దల మాట గౌరవించడం లేదు, పెద్దలు చెప్పే మాటను వాళ్ళు అంగీకరించడం లేదు. చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా ఉంది. కనుక నా సహోదరుడా, నా సహోదరి, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతాను. నా జీవితంలో ఎన్నో అనుభవాలు దయచేశాడు. చిన్న వయసు నుంచి ఇంతవరకు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరాలు చేశాడు. ఈనాడు లక్షలాది ప్రజలకు దేవుని సువార్త చెప్పుటకు, దేవుని వాక్యముని మీడియా ద్వారాగా, టీవీ ద్వారాగా, ఈ టెలిఫోన్ ద్వారాగా, టెలివిజన్ ద్వారాగా మీతో చెప్పుటకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఒకనాడు భాష రాని వాణ్ణి, మాట రాని వాణ్ణి, జ్ఞానం లేని వాణ్ణి, ఇతరులతో మాట్లాడడానికి సిగ్గుపడేవాడిని, భయపడేవాడిని. అలాంటి పరిస్థితి దేవుడు ఈరోజు మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం చెప్పేదానికి, దేవుని వాక్యమును పంచుకునేదానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు, గొప్ప ధన్యతనిచ్చాడు నాకు. ఆయన ముందు సాగిలపడాలి, పరలోకంలో సాగిలపడతాడు. పరలోకంలో ఏం చేస్తారు? ప్రకటన గ్రంథం 19:4 ఆమేన్ హల్లెలూయా అని చెప్తారు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పరలోకంలో వాళ్ళు చెప్పే మాట వేరే మాటే లేదు అక్కడ. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తా ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా అని దేవుని ఆరాధించ వర్షిపింగ్ దేవుని ఆరాధిస్తున్నారు పరలోకంలో. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆమేన్ హల్లెలూయా అని పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నాడు. నోరు రావడం లేదు హల్లెలూయా చెప్పమంటే. ఆరాధన చేస్తుంటే వర్షిప్ చేయకొట్టంటే నొప్పి లేకుండా, కొందరు నొప్పే ఉండదు వాళ్ళకి శబ్దం రాదు. అప్పట్లో గట్టి కొట్టానమ్మా మీ షుగర్ కంట్రోల్ అవ్వద్దు అన్నప్పుడు అబ్బా ఎంత స్పీడ్కి ట్రై చేస్తారు. ఎందుకు? ఆరాధన కొరకు, షుగర్ బాగా అవ్వాలని, షుగర్ పోవాలని. అవునా? దేవుని ఎంతకెంతకు ఆరాధిస్తావో నీ అవయవాలన్నీ నూతన పడతాయి. దేవుని ఎంతకెంతకు ఆరాధిస్తావో అంతకంతకి నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. God will bless you more and more and more and more. More power will come, more worshiping the God. దేవుని ఆరాధించండి. పరలోకంలో దేవుని దూతలు పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నాడు. నీ సంఘములో పరిశుద్ధుడిని ఆరాధించు. పరలోకములో దేవునికి సాష్టాంగపడి ఆయన ఆరాధిస్తాడు. ఆమేన్ హల్లెలూయా అని నువ్వు సాష్టాంగపడి మోకరించి ప్రార్థన చేయి. అమ్మా నిలువ మోకాల్లో ఉన్నమ్మా అంటే మోకాలు నొప్పి వచ్చిందయ్యా. ఒక ఆమె ఇలా నడుచుకొని పోతుంది. ఏమైందంటే ఇప్పుడే డాక్టర్ కాడ వచ్చాను సార్, డాక్టర్ మాత్రలు ఇచ్చాడు, ఏమైంది తెలియలేదు.
ఏమని తెలియలేదా? ఏటమ్మా ఏమని తెలియలేదు? డాక్టర్ చెప్పవలసిన అవసరం లేదమ్మా. నువ్వు టీవీ చూసి టీవీ ముందు కూర్చొని ఇలా చూసి ఇలా అయిపోయావు, అంతే. అర్థమవుతుందా? అది బాగా వాళ్ళని ఏం చేయాలంటే, నువ్వు దేవుని మందిరం మోకరించి ప్రార్థన చేయి. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. కనుక పరలోకములో దూతలు పరిశుద్ధుడు అంటున్నాడు. ఆయన సాగిలపడి నమస్కరిస్తున్నారు, ఆమేన్ హల్లెలూయా అని అంటున్నారు, ఆయన్ని ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చూస్తే చిన్నలను పెద్దలను దేవుని ఆరాధిస్తున్నారు. చిన్నలని పెద్దవారని భేదం లేదు, చిన్న పెద్ద అని భేదం లేదు. అందరూ పరిశుద్ధిని పరలోకములో ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో చిన్నపిల్లలు తరిమే పోండ్ర బయటికి పోండ్ర పైన పోండ్రని తరుముతారు. ఎందుకంటే వాళ్ళు గడప చేస్తున్నారని. దేవుడు అంటున్నాడు, చిన్నపిల్లలను ఆటంకం చేయవద్దు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. Do not disturb the children, let them come to me. వాళ్ళని డిస్టర్బ్ చేయకాక అంటున్నాడు. కనుక నా సహోదరుడా, దేవుని వాక్యం వింటున్న నా సహోదరి, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆరాధించు, దేవుని ఆరాధించు, చిన్నలు పెద్దలు. పరలోకంలో 19వ అధ్యాయము 14వ వచనం, దే ఫాలోడ్ ద జీసస్. యేసు వెనకెళ్తున్నారు. హల్లెలూయా. పరలోకంలో యెరూషలేములో యేసు వెనకెళ్ళారు లక్షలాది ప్రజలు. ఆయన రొట్టెలు ఇస్తాడని, ఆయన చేపలు ఇస్తాడని, స్వస్థత పొందుతారని, స్వస్థత ఇస్తాడని. ఇప్పుడు పరలోకంలో ఆయన వెనక వెళ్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే పరలోకంలో ఉన్నాడు యేసు ప్రభు పరలోకములో ఉన్నాడు ఆయన. పరలోకములో ఆయన ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ఏం చెప్తున్నా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనము మీరు చూసారంటే అక్కడ ఏం చెప్తుందంటే, and the army which were in the heaven followed him upon white horses, clothed in fine lines, white and clean. And the armies which were heaven followed Jesus Christ. గొప్ప సైన్యము, గొప్ప సమూహము ఆయన్ని వెంబడించింది. హల్లెలూయా. ఆయన వెంబడిస్తావా? ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వానొచ్చినా వరదొచ్చినా పెనుతుగాని గాలి తుఫానులు వచ్చినా నీ ఇల్లు కూలిపోదు, నీ ఇల్లు రాలిపోదు. అలా ఇచ్చి చూడు యేసయ్యకు, మనసుని ఇచ్చి చూడు యేసయ్యకు. నువ్వు యేసయ్యకు నీ మనసునిస్తే ఈ లోకములో కాదు పరలోకములో ఆయన వెనకుంటావు, బంగారు వీధిలో ఉంటావు. ఆయన రాజ్యభవనములో దేవుడు నిన్ను ఆయన నడిపించగలిగిన వాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నీ పక్షం ఉన్నాడు. నా సహోదరుడా, నిన్న నేడు నిరంతరం ఏకమై ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, నిత్యము నడిపించువాడు, పోషించువాడు, ఆదరించువాడు ఆయన నీ పక్షం ఉన్నాడు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నిన్ను నడిపించువాడు ఆయన. ఆ ప్రభు నీలో ఉండి గొప్ప కార్యం చేస్తాడు. ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఈనాడు సంఘాల్లో 8 గంటలకు ఆరాదంటే సరిగా రావడం లేదు. 9 గంటలకు ప్రసంగాల టైంకి వస్తాం. ఎందుకు 8 గంటలకు రాలేదంటే పాటలు పాడుతూ ఉంటారు, కీర్తన చదువుతారు, కీర్తన ధ్యానిస్తూ ఉంటారు, సాక్ష్యాలు ఉంటారు. ఆ టైంలో ఎందుకులే 9 గంటలకు పోదాం అనుకుంటారు. 8 గంటలకు ఆరాదంటే 8 గంటలకు యేసు ప్రభు వచ్చేస్తాడు. దేనికి స్తోత్రాలయ్య. 10 గంటలకు ఆరాధన అయిపోతే 10 గంటలు ఉంటారు, ఇంకొక ఆరాధనకి వెళ్తాడు ఆయన. అటు అలవాటు చేసుకో. ఇష్టానుసారంగా వచ్చాడు. కొందరైతే లేటుగా వస్తారు, ఏదో లేటుగా చెన్నై నుంచి పినాకిని బయలుదేరద్ది విజయవాడకి. సరిగా 2 గంటలకు బయలుదేరద్ది. 1 గంటకు వస్తుంది, 2 గంటలకు బయలుదేరు. 2 గంటలకు బయలుదేరద్దు కదా.
ఈమె 12:30కే బయలుదేరి 12 గంటలకే బయలుదేరి 1 గంటకే 1:30కి పోయి నిలబడుకుంటాడు. 2 గంటలకు బయలుదేరద్దు కదా, ఇక్కడి నుంచి 2 గంటలకు బయలుదేరొచ్చు కదా, అది ఎట్టా కుదరద్ది, తొందరగా వెళ్ళొద్దు అని. దేవుని మందిరం అంటే నిర్లక్షణం. దేవుని మందిరం అంటే భయం లేదు. దేవుని మందిరం అంటే ఏదో ఇష్టం, ఏదో అలవాట, ఏదో ఉద్దేశం. అవునా, అదేనా? కనుక నా ప్రియుడా, నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయగలిగిన వాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయనకు నీ మనసిస్తే, నీ కుటుంబాన్ని ఇస్తే, నీ జీవితాన్ని ఇస్తే, నీ సమయాన్ని ఇస్తే, నీకున్న వాటిని, నీ తలాంతులు దేవుని కొరకు ఇస్తే, పరలోకములో ఆయన వెనుక, ఆయన సముఖముగా, ఆయన సైన్యముగా నువ్వు వెంబడిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కాబట్టి ఏదో పనిబాట లేకుండా ఏదో చెప్పేస్తున్నారు, వీళ్ళకి ఏ పనే లేదండి, వీళ్ళు అల్లెలే గుంపండి, ఏ బ్యాప్టిస్ట్ గుంపండి, ఏదో పెంతకోస్తు గుంపండి అని అనుకుంటారా? ఎంతో కష్టం, ఎంతో ప్రయాసం, ఎంతో డబ్బులు, ఎంతో సమయం ఉంచాల, ఎంతో ప్రార్థన, ఎంతో ధ్యానము, ఎంతో భక్తి, ఎంతో సమర్పణ. ఎందరో చాలామందిని పని చేస్తే కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం మీరు చూడలేరమ్మా. దానికి కారణం ఏంది? ఈ సువార్తను మీ ఇంటికి తీసుకురావాలని, ఈ సువార్తను నీకు వినిపించజేయాలని, ఈ సువార్త నీ భర్తకు, నీకు, నీ పిల్లలకు తెలియపరచాలని ఉద్దేశం. దేవుని వాక్యం నిన్ను మారుస్తుంది. దేవుని వాక్యం నిన్ను మారుస్తుంది. ఆయన్ని వెంబడిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, పరలోకంలో దూతలు ఆయన వెంబడించారు. పరలోకములో సాష్టాంగంగా పడి ఆయన వెంబడించారు. పరలోకములో ఆమేన్ హల్లెలూయా అని ఆరాధించారు. పరలోకములో దేవుణ్ణి ఆయన ఆరాధించారు, పూజించారు, నమస్కరించారు. పరలోకములో చిన్నలు పెద్దలు ఆయన స్తుతించారు. పరలోకములో యేసు వెనక సైనికులుగా వెళ్ళాలి. అలాగనే భూలోకములో కూడా ఆయన ఆరాధించాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయన పూజించాలి, ఆయనకు సాగిలపడి నమస్కరించాలి, సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి. ఎంతమందికి చెప్తారో అంతమందికి చెప్పాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని మాటలను ప్రకటించాలి. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు ఆయన. టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు అన్రిచ్ పీపుల్. చాలామందికి యేసు అంటే తెలియదు. చాలామందికి ఆయన ఎవరయ్యా అని అడుగుతారు. ఆయన పాపులను రక్షించువాడు. మీ పాపం చేయలేదా అని అంటారు. అందరూ పాపులే. లోకంలో ఎవడు నీతిమంతులు లేరు. నీతిమంతులని ఎవరైనా చెప్తున్నారంటే వాడు మోసగాడు. వాడే నంబర్ 1 అబద్ధం చెప్తున్నాడని అర్థం. నీతిమంతులు ఎవరు లేరు అని దేవుడు మనల్ని నీతిలో నడిపించేవాడు. నీతిగా నన్ను నడిపించే దేవుడు మన పక్షం ఉన్నాడు. కనుక భూలోకంలో కూడా ఆయన వెంబడించాలి. చివరిగా పరలోకంలో ఎలా ఉన్నారు? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? 19వ అధ్యాయం 7వ వచనం. లెట్ us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife has made herself ready. Let us be glad and rejoice. పెళ్లి కుమారుడు తయారైపోయాడు, పెళ్లి కుమార్తె తయారైపోయింది, రండి సంతోషించండి. There is a marriage in heaven. పెళ్లి కుమారుడు యేసు ప్రభుకు, పెళ్లి కుమార్తె వధువు సంగమునికి వివాహం. దేవునికి స్తోత్రంలోయా. పెళ్లి కుమార్తె ఎవరు? నీవే. పెళ్లి కుమార్తె ఎవరు? యేసు క్రీస్తు రక్తములో కడగబడి, పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావే. దేవుని కొరకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సమర్పించావు. నీవే ఆ పెళ్లి కుమార్తె. రెడవు. పరలోకంలో పెళ్ళి ఉంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్తుంది చూద్దాం. లూకా సువార్త
15వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. I say unto you that likewise joy shall be in the heaven over one sinner that repent more than more 90 and 90, and just person which need no repentance. కనుక ఇక్కడ మీరు చూసారంటే 99 గొర్రెపిల్లలు ఉన్న ఒక్క గొర్రెపిల్ల కనపడపోయి మళ్ళా దొరికిందనుకో, ఎంత సంతోషం. ఆ గొర్రెపిల్ల కొరకు యేసు ప్రభు వచ్చాడు. అలాగే అతని గురించి దేవుడు సంతోషపడుతున్నాడు రక్షించేదానికి. అలాగనే యేసు ప్రభు వచ్చిన దానికి కారణము త్రోవ తప్పిన నిన్ను నన్ను వెతికి రక్షించేదానికి, త్రోవ తప్పిపోయిన నిన్ను నన్ను రక్షించేదానికి ఆయన వచ్చాడు. కనుక నీ జీవితాన్ని మార్చుకో, నీ ఉద్దేశాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాను. కనుక పరలోకములో ఆయన నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్లు భూలోకములో నెరవేరునుగాక. ఆయన చిత్తం పరలోకములో ఏమేమి జరుగుద్దని వాక్యంలో చూసాం. అది భూలోకంలో కూడా జరగాలని మీరు ప్రార్థన చేయండి, దాన్ని సంఘంలో పాటించండి. దాని ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకొని తల వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈరోజు వాక్యం ఉన్న ఒక్కొక్కరిని కూడా దీవించమని ప్రార్థన చేయుచున్నాం. నీవు గొప్ప దేవుడవు, రక్షకుడవు, మహిమాస్వరూపి, ఆశ్చర్యకార్యాలు చేసే మహా గొప్ప దేవుడు ప్రభువా. నీకులాంటి గొప్ప దేవుడు ఎవ్వరు లేరు ప్రభువా. నీ వంటి గొప్ప దేవుడవు ఎవరు లేనే లేరయ్యా. సహాయం దాయిచ్చని నీ కృపలతో కాచి కాపాడని ఒక్కొక్కరిని కనికరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన నిత్యము మనకి, మన కుటుంబాలకు, మన జీవితాలకు, వాక్యమైన ప్రతి ఒక్కరికి సదాకాలం దయచేయనుగాక. ఆమేన్. తండ్రి కుమార సుధాత్మకును దగు స్తుతి మహిమలు గల్గుగాక. ఆదిలి ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములో అవును ఆమెన్. తండ్రి కుమార సుధాత్మకును దగు స్తుతి మహిమలు గల్గుగాక. ఆమేన్. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా ప్రార్థన చేయాలి అని కోరుకుంటే మాకు రాయండి, ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయాలని ఉన్నాం. నా సంఘానికి చెన్నైకి వస్తే రండి. ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉంటే ఏ సంఘానికి వెళ్ళకపోతే రండి. ద కాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్, ద బైబిల్ బిలీవింగ్ బ్యాప్టిస్ట్ చర్చ్, preaching every word of God. Every word of God. Thank you so much. I love you. May the God bless you. Praise the Lord. Amen. Amen. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.